దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు, ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. గమనిక: రామ్ నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9505044718 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ జెనియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి, యూపీఎఫ్ హైదరాబాద్. అందరికీ ఆహ్వానము. నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు, శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతాననేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. భయమును పారద్రోలి అభయమునిచ్చితివి, భయమును పారద్రోలి అభయమునిచ్చితివి. ఎబెనేజరు నీవై ప్రభు, నన్ను సంరక్షించుచున్నావే. ఎబెనేజరు నీవై ప్రభు, నన్ను సంరక్షించుచుంటివి. ప్రభువా నిన్ను నే కొనియాడెదన్, ప్రభువా నిన్ను నే కొనియాడెదన్. హల్లెలూయా పాడెదన్, ప్రభువా నిన్ను నే కొనియాడెదన్. హల్లెలూయా పాడెదన్, ప్రభువా నిన్ను నే కొనియాడెదన్. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును, అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. వాగ్దానములనిచ్చి నెరవేర్చు వాడవు నీవే, వాగ్దానములనిచ్చి నెరవేర్చు వాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడు వాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడు వాడవు నీవే. నాదు శత్రువులను పడద్రోయు వాడవు నీవే, నాదు శత్రువులను పడద్రోయు వాడవు నీవే. మహాసమర్థుండవు, నా రక్షణ దుర్గము నీవే. మహాసమర్థుండవు, నా రక్షణ దుర్గము నీవే. ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగెన్, ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగెన్. ప్రభువాన్ని వెలుగొందితిన్, నా జీవపు జ్యోతివి నీవే. ప్రభువాన్ని వెలుగొందితిన్, నా జీవపు జ్యోతివి నీవే. భయమును పారద్రోలి అభయమునిచ్చితివి,
భయమును పారద్రోలి అభయమునిచ్చితివే. ఎబినేజరు నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివే. ఎబినేజరు నీవై ప్రభు సంరక్షించుచుంటివే. కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును. కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును. నీ కొరకే జీవింతును. నా జీవపు దాతవు నీవే. నీ కొరకే జీవింతును. నా జీవపు దాతవు నీవే ప్రభు. నిన్ను నీ కొనియాడే ప్రభు, నిన్ను నీ కొనియాడే. హల్లెలూయా పాడేదన్ కొనియాడు. హల్లెలూయా పాడేదన్ ఆడేదన్. చిన్న మాట వాక్యం కొరకు ప్రార్థిద్దాం. ప్రభు నీ పరిశుద్ధ నామ స్తోత్రం. నీ వాక్యం నీ దాసురాలు దయచేసి నా నోట నీ మాటలుంచి నీ ప్రజలతో నాతో మాట్లాడమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అయితే ఈరోజు ఒక టాపిక్ మీద మాట్లాడాలని ప్రభు నన్ను ప్రేరేపించినాడు. నిబ్బరమైన హృదయం. ఒకసారి పలుకుతారా? నిబ్బరమైన హృదయం. చూడండి, రకరకాల హృదయాలు మనం చూస్తాం. చంచలమైన హృదయం, లేక భయపడుతున్న హృదయం, జడిస్తున్న హృదయం, లేక కలవరంతో నిండిన హృదయం, విచారంతో నిండిన హృదయం. హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది. కానీ నిబ్బరమైన హృదయం గురించి మరి పరిశుద్ధ గ్రంథంలో ఉందా అన్నప్పుడు నాకు మరి కనబడింది. అది మనం ఆల్రెడీ ఇది కీర్తనలు 27:14లో ఒక మాట చూసినాం కదా. ఒకసారి తీయండి అన్నమాట. 27వ కీర్తన 14వ వచనంలో ఆ మాట చూస్తాము. సామ్స్ 27:14 వర్స్. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొను. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు. చాలా సత్యాలతో నిండిన ఈ వచనం ఇది. సో మెనీ ట్రూత్స్. ఐ థింక్ యూ కెన్ ప్రీచ్ కంటిన్యూస్లీ ఆన్ దిస్ వర్స్. దేవుని కొరకు కనిపెట్టుకునే హృదయం నిబ్బరంగా ఉంటుంది. దేవుని కొరకు కనిపెట్టి దేవుని హస్తం వారి జీవితంలో చూడాలని ఆశతో కనిపెట్టువారు ఎప్పుడు నిరుత్సాహంగా ఉండరు, వారు కృంగిపోరు. వారు దేవుని మీద నిరీక్షిస్తున్నారు. దే ఆర్ హోపింగ్ ఇన్ గాడ్. చూడండి, అబ్రహామును చూసినప్పుడు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఆయన నిరీక్షణ కలిగి దేవుణ్ణి నమ్మినాడు. దెర్ వాజ్ నో బేసిస్ ఫర్ హిస్ హోప్, బట్ స్టిల్ యెట్ హీ హోప్డ్ ఇన్ గాడ్ దట్ గాడ్ విల్ బ్లెస్ హిమ్ అండ్ డెఫినెట్లీ విల్ ప్రూవ్ హిజ్ వర్డ్. అంటే ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చటకు సమర్థుడని నమ్మినాడు. అందుకే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మినాడని రోమా 4:17లో ఉంది. అప్పుడు అలాంటి వారి హృదయము చంచలత్వం ఉండదు. వారు మరి ద్విమనస్కులు గారు. వారు హృదయం ఎప్పుడు కూడా జడియదు, వెరవదు, భయపడదు, నిబ్బరంగా ఉంటుంది. అందుకే అంటే దట్స్ ఇంగ్లీష్లో చూసినప్పుడు మై హార్ట్ ఈస్ ఫిక్స్డ్ ఇన్ యూ లార్డ్. ఫిక్సింగ్ అన్నమాట. ఫిక్సింగ్ అంటే నువ్వు ఇంకా దాంట్లో ఒడిదొడుకులు లేవు, నువ్వు అటు ఇటు ద్వంద్వబుద్ధులు నీకు లేవు. నువ్వు నమ్మిన దాన్ని నువ్వు ఎరుగుతున్నావు కాబట్టి తప్పకుండా నీ కార్యం నెరవేరుతుందని ఒక స్థిరమైన విశ్వాసం దేవునిలో. మనం ఈ దినాల్లో చూస్తే విశ్వాసులే కానీ వారిలో విశ్వాసం ఉండదు. అది తగదనిపిస్తుంది. మీ పేరైనా మార్చుకోవాలి, లేకుంటే మీ బుద్ధులైనా మార్చుకోవాలి కదా. శ్వాసలు అంటాం కానీ ఎప్పుడు చూసినా కలవరం, భయం. అది కాదు పద్ధతి. నిబ్బరంగా ఉంది నా హృదయం అంటున్నాడు. ఇంకో మాట ఇక్కడ చూసినప్పుడు నేను దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నాను, నేను ధైర్యం తెచ్చుకుంటున్నాను. నాకు ధైర్యం లేదు కానీ దేవుని యుద్ధ నుండి నేను ధైర్యం తెచ్చుకుంటున్నాను. నేను భయపడను, నా హృదయము నిబ్బరంగా ఉన్నది, నేను దేవుని కొరకే కనిపెట్టుకొని ఉంటాను. హల్లెలూయా.
ఇంకో మాట మీరు చూడండి, 108వ కీర్తన. దేవా, ఇది కూడా దావీదు రాసిన కీర్తన. దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదాను. అందుకే విశ్వాసి శ్రమల్లో కూడా ఆనందిస్తాడు. శ్రమలు వచ్చినా కానీ భయపడాడు, వేరేవాడు, వణికిపోడు, దుర్వార్తకు కూడా జడియాడు. ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చినా స్థిరంగా ఉంటాడు. బికాస్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్, గాడ్ ఈజ్ ఆన్ ద థ్రోన్. దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు నా జీవితానికి. ఆయన సెలవు లేకుండా ఏ కీడు నాకు సంభవించదు, అన్నీ ఆయన సెలవుతోనే అవుతుంది. పౌలు భక్తుడు అన్నట్టు రోమా 8:28లో దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కొరకే సమకూర్చబడి ఉన్నది. దేవుని స్తోత్రం. కాబట్టి వై ఎ బిలీవర్ షుడ్ ఫ్రెట్ అండ్ ఫ్యూమ్? ఎందుకు విశ్వాసి కలవరపడాలి? ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి కదా, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు కదా. భయపడవద్దని దాదాపు 366 సార్లు చెప్పినారు భక్తులు అంటున్నారు. కానీ నేను వెతికితే నాకు 400 పైన దొరికింది. వెతుకుతా ఉంటే దొరుకుతూ ఉంది. పాత నిబంధన, క్రొత్త నిబంధనలు. భయపడవద్దు. నేను అనుకున్నాను, ద బిగ్గెస్ట్ మెసేజ్ ఎనీవన్ క్యాన్ గివ్ ఆన్ దిస్ ఎర్త్ ఇస్ ఫియర్ నాట్. దేవుని స్తోత్రం. అన్ని ప్రసంగాల్లో కంటే ఉత్తమమైన ప్రసంగం భయపడవద్దు. అందుకే దేవుడు భక్తులతో, విశ్వాసులతో, సమస్త జనంతో చెప్తున్నాడు భయపడొద్దు. భయపడొద్దు అని ఆ యొక్క వాగ్దానం ఇచ్చినాడు, ఆదేశం ఇచ్చినాడు. మళ్ళా భయపడుటకు ఆయన దాస్యపు ఆత్మ ఇవ్వలేదంట, కుమారత్వం ఇచ్చినాడు. కుమారుడు తండ్రి యొద్ద ఎంత హక్కుదారిగా ఉంటాడో అలాగే మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభువు దగ్గర మనం ప్రార్థించినప్పుడు, అందుకే ధైర్యంతో కృపాసనం యొద్దకు రమ్మన్నాడు, మీ మనవులు తెలియజేయమన్నాడు. నేను మీ పట్ల నా కార్యం నెరవేరుస్తాను. గుడ్డివారిని కూడా వారు ఎర్రగని త్రోవలో ఆయన నడిపించడానికి సమర్థుడు అంట. దేవుని స్తోత్రం. కాబట్టి వై ఫ్యూమ్ పుట్ ఆల్ యువర్ బర్డన్ ఆన్ ద లార్డ్. కీర్తనకారుడు అనుభవంతో రాస్తున్నాడు. ఆయనకు వచ్చిన ఇబ్బందులు ఇన్నన్ని కావు. భక్తులందరూ శ్రమల కొలిమిలోనే పుటము వేయబడతారు. ఊరికే ఒక భక్తుడు, ఒక భక్తురాలు సిద్ధంగారు. యూ షుడ్ నో దే ఆర్ మేడ్ ఇన్ ద క్రూసిబుల్ ఆఫ్ అడ్వర్సిటీ, పెయిన్, సఫరింగ్. ఊరికే ఒక నగ తయారు కాదు కదా, ఎంత అగ్ని నుండి పోతుంది అది. ఒక యుద్ధాయుధము తయారవుతుందా అగ్ని లేకుండా? ఒక పరికరం తయారవుతుందా అగ్ని లేకుండా? ఇవన్నీ సిద్ధం కావాలంటే అగ్ని కావాలి. ఎవరికి అగ్ని వద్దు, కానీ అందరు తయారు కావాలంటే కాని పని. యూ హ్యావ్ టు గో త్రూ సఫరింగ్. కొద్ది శ్రమ రాగానే దేవుడు నా చేయి విడిచిపెట్టినాడా, నా కొరకు ఎవరు పట్టించుకోవడం లేదా, నేను ఇంకా చనిపోతే చాలు అనేది చాలా బలహీనమైన తలంపులు, వెరీ వీక్ థాట్స్. మనం బలహీనంగా ఉండడం దేవుని చిత్తం కాదు. అది మొదట మీరు గ్రహించాలి. మీరు కన్న బిడ్డలు ఏ విధంగా హైట్, వెయిట్, పర్సనాలిటీ ఉంటే ఎంత మురిసిపోతారో, అలాగే తన రక్తమిచ్చి కన్నాడు మిమ్మల్ని. కాబట్టి మీరు కూడా విశ్వాసంలో స్థిరంగా, నిబ్బరంగా, ధైర్యంగా, నిఠారుగా, బలవంతులుగా ఉండడం ఆయన చిత్తమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు ఆయనలో ఎలా ఉండాలంట? క్రీస్తునందు బలవంతులుగా ఉండాలి. బలవంతులుగా ఉండాలి. ఇట్ మేక్స్ గాడ్ వెరీ ప్లీజ్డ్ అబౌట్ యూ. నిన్ను గూర్చి ఆయన సంతోషిస్తాడంట, నిన్ను గూర్చి ఆయన హర్షిస్తాడంట. అయితే నువ్వు నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. ఏది లేకున్నా అడగాలి. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, జూమ్లో ఉన్నారు చాలామంది. వీళ్ళందరికీ మరి ఎంతమందికి నిబ్బరమైన హృదయం ఉందో నాకు తెలియదు. నీకు లేకుంటే దేవున్నాడు, ధైర్యమే ప్రభు, నాకు ఈ శ్రమల గుండా నాకు శక్తిని దయచే, నాకు నిబ్బరమైన స్వభావం దయచే. కొద్దిసేపు ఏమో దేవుడు గొప్పోడు అంటాడు, తర్వాత కష్టాలు రాగానే దేవుడు ఏం చేసినాడు మాకు అని అంటాడు. అలా ఉండడం దేవునికి మహిమ. నీకు కూడా మరి ఏ ప్రయోజనం ఉండదు. తొణుకుతూ బెణుకుతూ ఉండకూడదు. బీ స్టిల్ అండ్ నో దట్ హీ ఈజ్ గాడ్. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకున్నాడు. కొంతసేపు బాగుంటారు, కొంతసేపు మంచి పెడతారు, బలహీనలు అయిపోతారు. యు ట్రస్ట్ గాడ్. హీ ఈజ్ నాట్ ఎ లయర్. ఆయన అబద్ధికుడు గాడు. అబద్ధికుడు ఒకడు, వాడెవడు? సాతానుడు. వాడు అబద్ధములకు జనకుడు. కానీ నిన్ను ఆశీర్వదిస్తానంటే ఆశీర్వదిస్తాను, నేను విస్తరింపజేస్తానంటే విస్తరింపజేస్తాను,
నిన్ను బలపరుస్తానంటే బలపరుస్తాడు. నీ అవసరతలన్నీ తీరుస్తాడు. నీ మధ్యలో నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, ఇస్తాడు. నీకు సంతానం ఇస్తానంటే ఇస్తాడు. నీ పిల్లలను చూస్తామంటే చూస్తావు తప్పకుండా. నీ చేతుల కష్టార్జితాన్ని దీవిస్తాడు తప్పకుండా. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. అందుకే నీ హృదయం ఎలా ఉండాలి? నిబ్బరంగా ఉండాలి. కమ్ వాట్ మే, యు బి ఫిక్స్డ్, రూటెడ్ ఇన్ క్రైస్ట్. పౌలు అంటాడు, మీరు క్రీస్తులో వేరుపారి ఉండాలి. వేరుపారి ఉన్న చెట్టు ఎంత గాలి వచ్చినా పడదు. కొన్నిసార్లు పెద్ద వర్షం రాగానే పెద్ద పెద్ద చెట్లు కూడా అప్రూట్ అయ్యి రోడ్డు మీద అడ్డుగా పడి ఉంటుంది. ఎందుకంటే దాని వేర్లు ఏమైంది? బలహీనమైపోయింది. వేర్లు బలహీనం కాకూడదు. నీవు ముసలితనం మందు కూడా మొవ్వు వేయాలంట. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె వారు మొవ్వు వేస్తారంట. దేవునిలో ఏ చెడుతనం లేదని వారు చివరి కాలం వరకు ప్రసిద్ధి చేస్తారంట. టిల్ ది ఎండ్ ఆఫ్ దేర్ లైఫ్స్ దే ప్రొక్లెయిమ్ దట్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, ఇన్ హిమ్ దేర్ ఇస్ నో వికెడ్నెస్. ఆయనలో ఏ చెడుతనం లేదని వారు చెప్తూ ఉంటారట. వృద్ధాప్యంలో కూడా, ముసలితనం వరకు, మరణం వరకు, బికాజ్ హీ ఈజ్ ఫెయిత్ఫుల్. హీ విల్ లీడ్ యూ టిల్ ది ఎండ్. అందుకే భయపడకూడదు. విశ్వాసం ఎప్పుడు భయపడదు. అందుకే నీ పేరు విశ్వాసి. డోంట్ ఫర్గెట్ దట్ యువర్ నేమ్ ఈజ్ బిలీవర్. యు ఆర్ బిలీవింగ్ ఇన్ జీసస్, యు ఆర్ బిలీవింగ్ ఇన్ ద రిజరక్షన్ పవర్, యు బిలీవ్ ఇన్ ద క్రాస్, యు బిలీవ్ ఇన్ హిస్ సెకండ్ కమింగ్, and you believe in the rapture, you believe in heaven, and you believe that you're going to live with him forever. Then why fret and fume? మళ్ళీ ఎందుకు భయపడుతున్నావు? నిబ్బరంగా ఉంది నా హృదయం, నేనేం చేస్తాను, ఏడుస్తాను అంటున్నాడా? నేను పాడుచు స్తుతిగానము చేసి పాడుతూ ఉండాలి విశ్వాసి. మీలో ఎవరికైనా శ్రమ కలిగితే వాడు ప్రార్థన చేయాలంట. మీలో ఎవరికైనా సంతోషం వస్తే ఏం చేయాలంట? పాడాలంట. శ్రమల్లో మరి ఏం చేయమన్నాడు? సంతోషించమన్నాడు కదా. అంటే శ్రమల్లో మనం ఏం చేయాలి? పాడాలి. హల్లెలూయా. యు హావ్ టు సింగ్ అట్ ఎవ్రీ ఒకేషన్, వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్. టేక్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ గాడ్. మేలైనా కీడైనా. యోబు భార్య వచ్చి యోబును చాలా తూలనాడుతుంది కదా. చాలామంది భార్యలు భర్తలు తూలనాడుతారు, వాళ్ళకి అలవాటు అది. కానీ నేను అంటున్నాను, వాళ్ళు చేయకండి అని. భర్త ఉన్నంతసేపు నీకు ఒక కిరీటం ఉండదు అని అర్థం. భర్తను ఊరికే విసిగించకండి. యోబు భార్య అలా చేసింది. యోబు దైవజనుడు. యోబు గురించి సాక్ష్యం దేవుడు ఏమిస్తున్నాడు తెలుసా? యోబు 1:1 యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనాన్ని విసర్జించు. అంత మంచి భర్త దొరికితే ఈమె పాపం, ఆమె కూడా చాలా 10 మంది పిల్లలను కని పెంచింది, విసిగిపోయింది, అలసిపోయింది. దుర్వార్త వెంబడి దుర్వార్త. మీరు యోబు గ్రంథము 1వ అధ్యాయంలో చూడండి, ఎన్ని దుర్వార్తలంటే. ఒకసారి ఆ మాట మీకు గుర్తు చేయాలి. యోబు గ్రంథం 1వ అధ్యాయంకి రండి. సో డిఫికల్ట్ ఫర్ దేర్ లైవ్స్ హ్యావ్ బికమ్ బికాస్ సేటన్ ఇంటర్వెన్. అసూయ పరుడు సాతానుడు యోబు నెమ్మదిగా నిమ్మళంగా 10 మంది పిల్లలతో భార్యతో చక్కగా అన్నిటిలో వృద్ధి పొంది ధనవంతుడై దేవునికి ఇష్టడై బ్రతకడం వానికి కన్ను కుట్టింది అనమాట. ఆ యోబు అంటే భక్తుడు లేడు అంటే లేదు. యోబు ఎందుకు భక్తుడైనంటే, నువ్వు ఆయన చుట్టూ, ఆయన కలిగిన దాని చుట్టూ ఏం చేసినావు? నువ్వు కంచె వేసినావు. ఇంకేం భక్తి రాకుంటే ఏముంటుంది అంటున్నావు. కంచె తొలగిస్తే తెలుస్తుంది అంటున్నాడు. సరే, మరి సాతానుడు ఇలాగూ దేవుని యొద్ద వచ్చి ప్రశ్నించినప్పుడు మరి అప్పుడు దేవుడు అంటాడు, సరే పరీక్షిస్తాం. యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశంలో ఉన్నది. 12వ వచనం, 1వ అధ్యాయం యోబు గ్రంథం 12వ వచనం. ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశం ఉన్నది, అతనికి మాత్రం ఏ హానియో చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి ఇంకా కీడు చేయడానికి. వానికి అనుమతి వచ్చింది కదా, అనుమతి పత్రిక వచ్చింది. అంటే ఇక్కడ నాకేమర్థమైందంటే, దేవుడు తన బిడ్డలను కంచె వేసి కాపాడుతాడు. ఒకవేళ మరి ఏదైనా శ్రమ వచ్చిందంటే, సాతానుడు నిన్ను శోధిస్తున్నాడు, శ్రమ పెడుతున్నాడు అంటే, దేవుని అనుమతి లేక మాత్రం జరగదు. వితౌట్ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ గాడ్ నో హార్మ్ షల్ కమ్ టు యూ. ఏ అపాయం నీకు రాదు, ఏ కీడు నీకు సంభవించదు. వచ్చిందంటే దేవుని సెలవైంది, దాంట్లో కూడా ఆయన తోడు ఉంటాడు. అయితే ఇక్కడ మీరు 13వ వచనం నుండి 22వ వచనం, అసలు ఎవరు తట్టుకోలేరు ఇన్ని శ్రమలైతే. సాధారణంగా కలిగిందంతా నష్టమైపోయింది. ఒక్క దినమున యోబు కుమారులు కుమార్తెలు తమ అన్న ఇంట భోజనం చేయొచ్చు, ద్రాక్షారసం పానం చేసాడు. ఒక దూత అతని వద్దకు వచ్చి,
ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపంలో మేయిచుండగా షెబాయిలను వాటి మీద పడి వాటిని పట్టుకుని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేశారు. చూడండి, పనివారు మొత్తం హతమైపోయినారు. తర్వాత వచ్చిన దుర్వార్త, మీరు చూడండి, దుర్వార్త వెంబడి దుర్వార్త, బ్యాడ్ న్యూస్ ఆఫ్టర్ బ్యాడ్ న్యూస్. తర్వాత ఇంకొకడు వచ్చి చెప్తున్నాడు, జరిగినది నీకు తెలియజేయటకు నేను ఒక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నానని. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేశాను. దాన్ని నీకు తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను. గొర్రెలు పోయినాయి, ఎడ్లు పోయినాయి, పనివారందరూ చనిపోయినారు. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి, కల్దీయులు 3 సమూహంలో వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గం చేత పనివారిని చంపిరి. నీకు దాన్ని తెలియజేయటకు నేను ఒక్కడిని తప్పించుకొని వచ్చి ఉన్నా. ఒక్కొక్కడు వస్తున్నాడు, గుడ్ న్యూస్ ఏం చెప్పడం లేదు, అన్నీ బ్యాడ్ న్యూసే. మరి గొడ్లు పోయింది, ఏడ్లు పోయింది, గొర్రెలు పోయింది, పనివారు పోయింది, ఒక్కొక్క వార్త, చెడు వార్త వింటున్నాడు. తర్వాత అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి, నీ కుమారులు నీ కుమార్తెలు తమ అన్న ఇంట భోజనం చేయుచుండగా ద్రాక్షారసం పానం చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గం వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనస్తుల మీద పడినందున వారు చనిపోయారు. దిస్ ద వర్స్ట్ న్యూస్. కన్న పిల్లలకు ఏమన్నా అయితే తల్లిదండ్రులు తట్టుకోగలుగుతారా చెప్పండి? ఏదైనా భరిస్తారు, వాళ్ళకి ఏదొచ్చినా భరిస్తారు, కానీ కడుపున పుట్టిన బిడ్డలకు ఏ కీడు వచ్చినా తల్లిదండ్రులకు చాలా దుఃఖం, తట్టుకోలేరు అన్నమాట. ఒక మేకు గుచ్చుకుంటే తట్టుకోలేరు, వాళ్ళకంట కన్నీరు వస్తే తట్టుకోలేరు, వాళ్ళకి ఆకలి అయితే తట్టుకోలేరు, వీళ్ళకి బాధ. ఎందుకంటే కన్న తల్లిదండ్రులు, కన్న తండ్రికి ఎలాగుంటుంది చెప్పండి? ఒక్క కుమారుడు కాదు, 10 మంది పిల్లలు ఒక్క రోజున చనిపోయినారు. ఇంతకంటే బ్యాడ్ న్యూస్ ఏమైనా ఉందా? ఇంత అంటే ఆస్తి పోయింది, కలిగినవి గొడ్లు ఎడ్లు ఒంటెలు పోయినాయి, పనివారు పోయినారు, చివరికి కలిగిన 10 మంది కుమారులు ఒక్కరోజు చనిపోయినారంటే ఇంకా ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది, ఆయన హృదయం ఎలా ఉంటుంది మీరు ఒకసారి చెప్పండి. ఒక్క శవం ఇంట్లో ఉంటే మనం తట్టుకోలేం కదా, 10 మంది పిల్లల శవాలు పేర్చి ఆయన ముందు ఉంటే ఆయనకి ఎలాగుంటుంది, ఎంత దుఃఖం ఉంటుంది. అయితే ఇక్కడ యోబు ఏం చేస్తున్నాడో చూడండి. 10 మంది పిల్లలు యవనస్తులు ఉంటాం, వాళ్ళందరూ యవనస్తులు అంట. చూడండి 19వ వచనం, గొప్ప సుడిగాలి అరణ్య మార్గం వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనస్తుల మీద పడినందున వారు చనిపోయారు. చిన్నపిల్లలు గారు, వీళ్ళంతా యవనస్తులు. ఒక ఇంట్లో ఒక యవనస్తులు ఉంటే తల్లిదండ్రులు ఎంత మురిసిపోతారు కదా, చూస్తూ ఉంటారు అస్తమానం మన హైట్ వెయిట్ పర్సనాలిటీ. ఎప్పుడైనా నేను నా కొడుకులను చూసుకుంటే మురిసిపోతాను, ఎందుకంటే మళ్ళీ నేను అనుకుంటా మురవద్దు, పిల్లలు చూసి మురవద్దని ఉంది ఒక సామెత. చెట్టు మీద మామిడి పిందెలు చూసి మురవద్దంట, ఎందుకంటే గాలి వస్తే ఒకవేళ రాలిపోతుందేమో. అలాగే యవ్వనంలో ఉన్న బిడ్డలను చూసి తల్లిదండ్రులు ఎప్పుడు మురవద్దని ఒక సామెత ఉంది. అయితే వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. మరి యోబు ఎంత మురిసిపోయి ఉండొచ్చు? 10 మంది యవన పిల్లలను చూసి ఎంత సంతోషం ఆయన హృదయంలో కలిగేది. వారి కొరకు ఆయన నిత్యం బలులు అర్పించేదట. 5వ వచనంలో ఉంది, వాళ్ళు ఒకవేళ పాపం చేస్తారా, వాళ్ళ హృదయంలో దేవుని దూషిస్తారేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుండే. హి వాజ్ సో కేర్ఫుల్ అబౌట్ హిస్ చిల్డ్రన్. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల్ని ఏ విధంగా కాపాడుకుంటారు కదా, వాళ్ళ కొరకు ఉపవాసం ఉంటారు, ప్రార్థన చేస్తారు, వాళ్ళకి ఏ కేడు కాదు. మేము చనిపోయినా పొరలి మా బిడ్డలు బ్రతకాలని కోరుతారు తల్లిదండ్రులంతా. అది తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, కన్న ప్రేమ, పేగు బంధం అంటారు. కానీ ఒక్కసారి ఇంతమంది చనిపోతే మరి ఆ తల్లి ఎంత ఏడ్చిందో ఇక్కడ లేదు. తల్లి తప్పకుండా ఏడుస్తుంది, కన్న తల్లి కదా. 10 కాన్పులు అండి, 1 కాదు 2 కాదు. అవన్నీ నార్మల్ డెలివరీసా లేకుంటే ఇంకేమైనా? అక్కడ సి సెక్షన్ అయితే లేకుండా అనుకుంటా. పాతకాలంలో ఎంత కష్టపడి నొప్పులు తీసి కన్నదో, ఆమె ఎంత బాధపడ్డదో అంత యవనస్తులు పెంచింది ఒక తల్లికి తెలుసు. ఒక యవనస్తుడు ఇంట్లో ఉంటే ఇంత చెట్టంతా పెరిగిన కొడుకు, మంచి అందంగా ఉన్న యువతి, పిల్లలు ఆడపిల్లలు మగపిల్లలు చూస్తే తల్లి కష్టం తెలుస్తుంది, ఆ పిల్లలు చూస్తే తెలుస్తుంది కష్టం. అంత కష్టపడింది అన్నమాట. తండ్రి కూడా కష్టపడినాడు. మరి తండ్రి ఎలాగ భరిస్తాడు, తల్లి ఎలాగ భరిస్తాడు? అయితే యోబు ఏం చేసినాడో చూడండి. 20వ వచనం, నిబ్బరమైన హృదయం అనే అంశం మీద మాట్లాడుతున్నాను.
అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని ఏం చేస్తున్నాడట? పై వస్త్రం చింపుకున్నాడు. తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనే, ఎవరికి నమస్కారం చేస్తున్నాడు? దేవుడిచ్చినాడు, దేవుడు తీసుకున్నాడు. నమస్కారం చేసి నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి. మనమందరం మన తల్లి గర్భంలో నుండి కోటు బూట వేసుకొని వచ్చినామా? పట్టు చీరలు కట్టుకొచ్చినామా? చెప్పండి, ఎలాగొచ్చినాం? దిగంబరిగా వచ్చినాం. ఏం తీసుకురాలి, చేతులు ఖాళీ చేతులు. ఇక్కడికి వచ్చిన తర్వాత నింపుకోవడానికి ప్రయత్నిస్తాం కదా, దాచుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ యూ ఆల్వేస్ రిమెంబర్ దట్ యు కమ్ ఎంప్టీ హ్యాండెడ్ ఇన్ టు దిస్ వరల్డ్. నువ్వేం తేలేదు. నువ్వు అనుభవించేవన్నీ కూడా ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుడిచ్చినవి ఇవన్నీ ఆశీర్వాదం. నువ్వు గట్టిగా పట్టుకుంటే అది ఉంటుందని అనుకోకండి. దేవుడు అనుమతిస్తే ఉన్నాయన్నీ ఊడిపోతాయి. దేవుడు కాపాడితేనే. అందుకే నా ఇంటిని, నా కలిగిన వస్తువులన్నిటినీ కాపాడు ప్రభు అని ప్రార్థించాలి. దేవుడు కాపాడే దేవుడు. నిన్ను కాపాడుతాడు, నీ ఆరోగ్యం కాపాడుతాడు, నీ పిల్లల్ని కాపాడుతాడు, నీకు ఇచ్చిన భార్యను కాపాడుతాడు, నీకున్న పేరు ప్రతిష్టలు కూడా కాపాడుతాడు, నీ భక్తిని కూడా కాపాడుతాడు. కాపాడే దేవుడు. కొన్నిసార్లు ఈ విధంగా జరిగిపోయింది నీ జీవితంలో అంటే కూడా యోబు అంతటి భక్తుడు. నేను చెప్పినాం కదా, యోబ్ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ మ్యాన్. హీ వాజ్ చోజన్ బై గాడ్ అండ్ గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ టెస్టిఫైయింగ్ అబౌట్ హిస్ క్యారెక్టర్. మనుషులు ఏదో ఆమె మంచిది, అతను మంచిది అన్నట్టు కాదు. దేవుడు ఒక వ్యక్తిని సర్టిఫై చేసినాడంటే ఎలాగుంటుంది? ఒకటి చదవండి. ఊజు దేశం నందు యోబు అని ఒక మనుషుడు ఉండేను. అందరు చదువుదామా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. 4 క్వాలిటీస్ ఆఫ్ జోబ్. ఇంతటి మనిషి, ఆయనకి ఎందుకు వచ్చింది కీడు? చాలామంది కదా చాలా విమర్శ చేయడానికి నంబర్ 1గా ఉంటారు. ఎవరికన్నా ఏదన్నా కీడైంది, ఒక యాక్సిడెంట్ అయిందంటే బాగైంది, వాడేం మామూలుడు కాదు, వానికి రావాల్సిందే అంటారు. ఎప్పుడు అనొద్దు అలా. ఎందుకంటే దేవుడు అంటది ఆ కీడు రూట్ మారి నీ తల మీదకి వచ్చేస్తుంది. బికాజ్ యు ఆర్ నాట్ ద జడ్జ్. నువ్వు కాదు న్యాయాధిపతివి. ఎవరు న్యాయాధిపతి? దేవుడు. ఆయన చూసుకుంటాడు. నీకు వీలున్నంత సహాయం చేయి, లేకుంటే ప్రార్థన చేయి, లేకుంటే దర్శించి వారు మేలు కోరు, కానీ విమర్శించడానికి కాదు. డోంట్ జడ్జ్ ఎనీ వన్. గాడ్ విల్ హ్యావ్ మల్టీ ప్లాన్స్ ఫర్ దట్ పర్సన్. ఆయన ఆ రూట్ నుండి ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఎన్నో గుణపాఠాలు నేర్పించి చెక్కి మంచి దైవజనుడు అయిపోతాడేమో. నువ్వెందుకు తీర్పు తీరుస్తావు? కానీ ఇక్కడ నేను అనుకుంటున్నా చుట్టూన్న ప్రజలందరూ యోబును తీర్పు తీర్చినారు. ఎందుకు? వాళ్ళ ఆయన సొంత మిత్రులే నానా మాటలు అంటున్నారు. యోబు 42 అధ్యాయాలు మీరు చదవండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. యోబు భక్తుడని దేవుడు అంటున్నాడు, న్యాయవంతుడు, నీతివంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనాన్ని విసర్జించినవాడు అని దేవుడు సర్టిఫై చేస్తున్నాడు. మనుషులు ఇవ్వడం లేదు సర్టిఫికేట్, ఫ్రెండ్స్ ఇవ్వడం లేదు, ఏమో చేసినాడు. అందుకే ఊరికి వస్తుందా ఈ పరిస్థితి? ఊరికేనే దేవుడు ఇలా చేస్తాడా? అమ్మో, ఏదో ఉన్నాడు పైకి భక్తి, లోపల ఏమేమి చేస్తున్నాడో చూడండి. అనవసరమైన మాటలు, ఎన్ని వ్యర్థమైన మాటలు మాట్లాడతాం కదా, వాటన్నిటిని బంధించాలి. దేవుని స్తోత్రం. యూ డోంట్ నో ద రీజన్ వై హీస్ ఇన్ ట్రబుల్, సో డోంట్ జడ్జ్, ప్రే ఫర్ హిమ్. అలా ఎవరు లేరు ఇక్కడ యోబును ప్రార్థించడానికి, యోబును పరామర్శించడానికి కూడా అక్కడ ఎవరున్నట్టు నాకు కనబడలేదు. కానీ యోబు ఈ చెడు వార్త, బ్యాడ్ న్యూస్ ఆఫ్టర్ బ్యాడ్ న్యూస్, 1 కాదు 2 కాదు, గొడ్లు పోయినాయి, ఎడ్లు పోయినాయి, పనివారు చచ్చిపోయినారు, చివరికి 10 మంది పిల్లలు చచ్చిపోయినారంటే యోబు యొక్క రియాక్షన్ చూడండి, రెస్పాన్స్ చూడండి. ఎవ్రీ బిలీవర్ హ్యాస్ టు లెర్న్ దిస్. ఇక్కడ 20వ వచనం. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చింది. దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదాం. యెహోవా ఇచ్చాను, పలకండి అన్నమాట. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అంటారా మీరు? ఈ మాట ఏదైనా నష్టం అయితే
ఎంత గుండె కొట్టుకుంటారు, తల కొట్టుకుంటారు. ఎంత అన్యాయం! నేను ఎన్ని ఉపవాసాలు ఉండి ఎన్ని ప్రార్థనలు చేసి ఎంత దైవకార్యం చేశాను, నా ఇంట్లో ఎందుకు జరగాలి కార్యం? ఇదే ఉంటుంది మీ వాదన. యోబు భక్తుడు అలాగ అనలేదు. నేను నా తల్లి గర్భంలో ఉండి ఏమీ తేలేదు, నేను ఈ పిల్లల్ని అందరిని తెచ్చినానా? ఈ 10 మంది పిల్లల్ని ఎవరిచ్చినారు? దేవుడు ఇచ్చినాడు. ఎవరు తీసుకున్నారు? దేవుడు తీసుకున్నారు. ఆ ప్రథమ కుమార్తె చనిపోయినప్పుడు తారా చెరియన్, అంత ముద్దుల కుమార్తె, మొట్టమొదటి గర్భఫలం చనిపోయినప్పుడు పేపర్లో వేయడానికి, అంటే మాకు అసలు లేదు, పడి ఉన్నాం. నేను ఒక మూల, నా చెరియన్ గారు ఒక మూల. మాకు ఈ దుఃఖం తట్టుకోవడానికి శక్తి లేదు. అప్పుడు పేపర్లో వేయాలి డక్కన్ క్రానికల్ అంటే మా నాన్నగారు మెల్లగా వచ్చి మాట్లాడడం వింటున్నాను. నేను సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నాను. ఏమి వాక్యం వేయాలంటే ఈ మాట చెప్పినాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను. అప్పుడు మాట రిజిస్టర్ అయింది నాకు. అంటే యోబు అదే మాట అంటున్నాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను. ఆయన నామమునకు ఏం కలగాలంట? స్తుతి కలుగును గాక. ఈ సంగతుల్లో ఏ విషయం అందులో యోబు ఏ పాపము చేయలేదు. దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదు. అండర్లైన్ చేసుకోండి, అది దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదండి. మాటి మాటికి మీరు అంటారు కదా విశ్వాసులు, ఎంత అన్యాయం అండి ఇది. అసలు ఉన్నాడా దేవుడు? ఉన్నాడా దేవుడు? ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది? అందుకే నేను మందిరానికి వెళ్ళాను, నేను ప్రార్థన చేయను, నేను ఆ కాపరిని చూస్తే వందనం పలుకాను, నేనేం చేయను, ఎవరితో నాకు ఏమొద్దు, ఇంకా నాకు తోటి విశ్వాసులతో కూడా సహవాసం వద్దంట. అంటే యూ కమ్ టు సచ్ డ్రాస్టిక్ కన్క్లూజన్స్. అట్టి నిర్ణయాలు ఎంత చెడ్డది, అది ఎంత నీ కీడు. దేవుడిచ్చినాడు, దేవుడు తీసుకున్నాడు. ఈ లోకంలో నేనేం తేలేదు, దిగంబరనే వచ్చినాను, దిగంబరనే వెళ్తాను. అన్నీ దేవుడిచ్చినవే. శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదము, సంపూర్ణమైన ప్రతి వరము జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండే వస్తుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఆయనను స్తుతిస్తాను, ఎల్లవేళలా ఆయనను స్తుతిస్తాను. ఆయన నామమునకు స్తుతి ఘనత మహిమ కలుగును గాక. దేవుడు అన్యాయం చేసినని నేను మాత్రము చెప్పను. నేనది చెప్పడానికి నిశ్చయించుకున్నాను. దేవుని స్తోత్రం. ఐ డిసైడెడ్ టు ఫాలో గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ జోబ్. అయితే మరి భార్య ఉంది కదా, ఆమె ఎట్లా రియాక్ట్ చేసింది చూడండి. 2వ అధ్యాయంలో ఆఖరికి ఇతనికి ఉన్నదన్నీ పోయింది. పోనీ ఆరోగ్యం ఉందంటే ఆరోగ్యం కూడా పోయింది. ఆయన శరీరంలో స్కిన్ ప్రాబ్లం వచ్చింది, చర్మ వ్యాధి. నాకు అనిపిస్తుంది ఎట్టి వ్యాధి అయినా సహించవచ్చు, కానీ ఈ చర్మ వ్యాధి భలే భయంకరం కదా. అది వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. ఒళ్ళు గోక్కునుటకై 8వ వచనంలో ఉంది, అతడు ఒళ్ళు గోక్కునుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండే. అంత ధనవంతుడు, ధన సమృద్ధి గలవాడు, పిల్లలు 10 మంది గలవాడు, భార్య, ఎంత ఆస్తిపరుడు. ఎక్కడ కూర్చున్నాడు? ఎక్కడ కూర్చున్నాడు? బూడిదలో కూర్చున్నాడు. సోఫా మీద కూర్చోలే, పెద్ద ఆసనం మీద కూర్చోలే, తగ్గించుకున్నాడు, బూడిదలో కూర్చున్నాడు. పోనీ సహవాసానికి ఏముందంటే ఒళ్ళు గోక్కున్నట్టుగా ఏముంది? చిల్ల పెంకుతో ఒళ్ళు గోక్కుంటున్నాడు. అతని భార్య వచ్చింది. ఐఎమ్ ట్రైంగ్ టు రీసెర్చ్ అనమాట. ఏంటంటే పిల్లలను 10 మందిని తీసేసినావు, ఆస్తిపాస్తులన్నీ తీసినావు, గొడ్లు ఎడ్లు ఒంటెలు గొర్రెలని తీసేసినావు, కానీ ఈ భార్యను ఎందుకు మిగిల్చినావే? ఇవి చాలా మంచిదా అని అడిగాను. ఊరికే నేను ఆలోచిస్తూ ఉన్నాను అన్నమాట. అంటే ఆమె మంచిది కాదని మనం అంటాం మాటల ద్వారా, కానీ ఆమె మంచిదే. ఆమె యోబు ఒక దైవజనుని వెనుక ఒక స్త్రీ కష్టపడాల్సింది. ఎందుకంటే హీస్ ఎ జీనియస్. బిహైండ్ ఎవ్రీ జీనియస్ దెర్ ఇస్ అ ఉమన్ హూ సఫర్స్. బిహైండ్ ఎవ్రీ జీనియస్ ఉమన్ దేర్ ఇస్ అ మ్యాన్ హూ సఫర్స్. ఎందుకంటే వాళ్ళతో కాపురం చేయడం కష్టం, వాళ్ళ గురి గమ్యం అంతా వేరే దాని మీద ఉంటుంది. ఇప్పుడు యోబు ఎప్పుడు దేవుని మాటలు, దేవుని సేవ, దేవుని అంటు పెట్టుకొని ఉన్నాడు. మరి 10 మందిని కన్నది, ఎంత కష్టాలు పడ్డదో, పెంచిన తర్వాత హఠాత్తుగా అందరు చనిపోయినారు. అప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది? ఆమె కష్టపడే స్త్రీ, శ్రమ పొందే స్త్రీనే. ఎందుకంటే 10 మంది పిల్లలు. నాకు అనిపిస్తుంది ఒక్కొక్కరికి ఒక 4 రొట్టెలు చేయాలన్నా ఎన్ని రొట్టెలు చేయాలి రోజు? లెక్కలు రావా మీకు? ఒక 4 చపాతీలు ఒక్కరికి. అందరు యవనస్తులు, మళ్ళీ బాగా తింటారు. 4 అంటే 40. మీరు చేస్తారా అట్లా? సట్ నేనేం చేయను, బుక్ చేసి స్విగ్గీ, జొమాటో దేంట్లో అన్నా, కానీ నేను ఎందుకు చేస్తా చూస్తాను. బట్ షీఈ్ ఎ గ్రేట్ లేడీ, ఐ షుడ్ సెల్యూట్ హర్. హార్డ్ వర్కింగ్ లేడీ. 10 మంది పిల్లలను, తన భర్తను కూడా చూసుకుంది. కానీ ఇన్ని అపాయాలు వచ్చింది. దుర్వార్త వెంబడి దుర్వార్త.
తట్టుకోలేని పరిస్థితి. అప్పుడు ఆమె నోరు తెరిచి ఏమంటుంది చూడండి, అతని భార్య వచ్చి నువ్వు ఇంకనూ యథార్థత మొదలక ఉందువా. యోబు రెస్పాన్స్ ఎట్లుంది, యోబు భార్య రెస్పాన్స్ ఎట్లుంది. సిట్యుయేషన్ ఈజ్ సేమ్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్ బికాస్ దే ఆర్ పేరెంట్స్, దే లాస్ట్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ దేర్ చిల్డ్రన్. పిల్లలు పోగొట్టుకుని అన్ని పోలు, అన్యాయం లేదు, చెడుతనం లేదు అన్నాడు. దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసుకున్నాడు. నేను వట్టి చేతులతో వచ్చినాను దిగంబరిగా, అక్కడికి పోయేటప్పుడు కూడా నేనేం తీసుకొని పోను కనుక లెట్ మీ ప్రైజ్ గాడ్. బట్ హౌ ఇస్ ద రెస్పాన్స్ ఆఫ్ ద ఉమన్? ఆమె ఏమంటుందంటే నువ్వు ఇంకనూ యథార్థత వదలక ఉండువా, దేవుని దూషించి మరణమో కమ్మన్. అంత కసి ఉందంటే ఆమె హృదయంలో, దూషించమంటుంది దేవుని. నువ్వు చచ్చిపోయా, ఇంకా చాలు, నీ బాధ నేను చూడలేను, ఒళ్ళు గోక్కుంటున్నావు, ఏమీ మిగలలేదు, ఏం ఒరగలేదు, నీ భక్తి ద్వారా ఏం ఒరగలేదు, చావు అంటుంది. అది కూడా ఒట్టిగా చావడం కాదు, ఏం చెప్పుతుంది, దేవుని దూషించి నువ్వు చచ్చిపో, ఎందుకంటే అప్పుడైనా తీరుతుంది నా కసి, నా బాధ. నువ్వు దేవుని దూషించి చచ్చిపోమంటుంది, మరణం కమ్మంటుంది. అందుకు అతడు ఒక మాట అంటాడు, ఆయన హృదయము ఎలాగుందంటే నిబ్బరముగా ఉంది. ఈరోజు సందేశం పేరేంటి? నిబ్బరమైన హృదయం. దావీదు అంటున్నాడు, నా హృదయం నిబ్బరంగా ఉంది. ఎన్నో కష్టాలు నేను పడినాను, కానీ నా హృదయం నిబ్బరంగా ఉంది. నేను భయపడను, నేను పాడుతాను, నేను స్తుతిగానం చేస్తాను, నేను దేవుని స్తుతిస్తాను. బికాస్ ఐఎమ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని అరచేతిలో నేను చెక్కబడిన వాడను. దేవుని తెలవకుండా ఏ కీడు నాకు రాదు అంటున్నాడు. మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు. డోంట్ స్పీక్ లైక్ ఎ ఫూలిష్ ఉమన్. మూర్ఖురాలని మీ భార్యను అని చూడండి. ఊరుకుంటుందా ఆమె? గయ్యలు వేసేస్తుందా? ఏంటి నాకు బుద్ధి లేదా, నీ బుద్ధి ఉందా అంటే అలా కాదు. ఈవెన్ అన్నాడు, దైవజనుడు అన్నాడు, నువ్వు మూర్ఖురాలు, ఎందుకంటే దేవుని గొప్పతనం ఇంకా నీకు అర్థం కాలేదు. మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుచున్నావు. మనం దేవుని వల్ల మేలు అనుభవించచ్చు, కీడును మనము అనుభవింప తగదా అని. మేలు అనుభవిస్తున్నావు కదా, మరి కీడు వస్తే నీకెందుకు ఇంత కలవరం? ఆయన సెలవు లేకుండా ఏ కీడు మనకు రాదు కదా అని అర్థం. ఈ సంగతుల్లో ఏ విషయం అందును యోబు నోటి మాటతోనైనా పాపము చేయలేదు. పాపము చేయడానికి మరి నోరు కూడా ఇన్వాల్వ్ అవుతుందని ఇక్కడ మనకు అర్థమవుతుంది. నా నోటితో నేను పాపము చేయకున్నట్లు భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి ఏం పెట్టుకుంటానంటున్నాను 39వ కీర్తన 1వ వచనంలో, చిక్కం పెట్టుకుంటాను నేను. ఎందుకంటే నోటితో పాపము చేస్తాం మనం. వి కమిట్ సో మెనీ సిన్స్ బికాజ్ ఆఫ్ అవర్ మౌత్. ఏవేవో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాం. అలా మాట్లాడకూడదు. యోబంటున్నాడు, మూర్ఖురాల్లాగా మాట్లాడుతున్నావు ఏంటి? దేవుని వద్ద నుండి మనం మేలు అనుభవించినాము, కీడు రాకుండా ఉంటుందా? ఒకవేళ వచ్చినా దేవుని సెలవే కదా, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మరి ఎందుకంటే ఆమె అన్నది దూషించు, నువ్వు దేవుని దూషించి, ఇంత అన్యాయం చేసినాడు కదా, దూషించి నువ్వేం కావాలా, నువ్వు బతకొద్దు, ఇంకా నువ్వేం కావాలా, చచ్చిపో, నీ పరిస్థితి నేను చూడలేను. ఆ బూడిదలో కూర్చొని చిల్ల పెంకుతో ఒళ్ళంతా గీక్కుంటున్నావు, దేవుడు దేవుడు అంటున్నావు, దేవుడు ఎక్కడున్నాడు నీకు అని ఆమె భర్తతో మాట్లాడుతుంది. ఇది సహజమే. ఇది ఇలాగే ఉంటుంది కుటుంబ జీవితంలో. భయం బాగా కనబడతారు మీకు మంచిగా నీట్గా. కుటుంబం నడిపేయడం చాలా కష్టం. ఎంత బాగా కనబడతారంటే వీళ్ళ ఇంట్లో అస్సలు ఒక్క శబ్దం రాదని అనిపిస్తుంది. కానీ వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి తప్పకుండా. ఇప్పుడు వీళ్ళకున్న బాధలు ఎవరికి ఉందని, దే ఆర్ ఫేసింగ్ ఎ గ్రేట్ ట్రామాటిక్ సిచ్యుయేషన్. మరి అలాగూ యోబు భక్తుడు, దేవునికి సమీపస్తుడు, ఎంత బాగా రెస్పాండ్ చేసినాడు. యోబు మరి 3వ అధ్యాయం 25వ వచనంలో అంటాడు, నేను బహుగా భయపడింది నా మీదికి వచ్చింది. అంటే ఆయన భక్తిపరుడే, కాదని కాదు, దేవుడే ఆయన గురించి మరి మంచి మాటలు చెప్తున్నాడు కదా. కానీ ఆయన అంతరంగంలో ఎక్కడో భయం పీడిస్తుంది. ఆయన ఏం భయం ఇది? ప్రతిరోజు బలి అర్పణ చేస్తున్నాడు కదా 10 మంది పిల్లల కొరకు. ఎందుకు వచ్చింది కీడు? సాతానుడు కూడా అసూయపరుడైపోయినాడు యోబును చూసి. అంటే సాతాను, కొందరు భయంతో బతకొద్దనే చెప్తున్నాను నేను. రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు, నాకు తెలియదు. నేను ప్రతిరోజు దేవుణ్ణి అడుగుతున్నాను, దేవ ఈ 40 రోజు ప్రయాణంలో నాకు తోడుండు. నేను 40 ప్రసంగాలు చేస్తా అని చెప్పే అంత ధైర్యం నాకు లేదు, కానీ నేను ప్రార్థన చేస్తాను, దేవ గివ్ మీ ద గ్రేస్ టు స్టాండ్ ఇన్ యువర్ ప్రెజెన్స్, స్పీక్ యువర్ వర్డ్.
బికాజ్ ఇట్ ఈస్ ద విజన్ యూ గేవ్ మీ, ఐ కాంట్ పాస్ ఇట్ ఓవర్ టు సమ్వన్. ఇది నువ్వు నాతో మాట్లాడిన మాట ప్రతిరోజు నిలబెట్టి నీ వాక్కులు ప్రజలకు భయపడవద్దనే ప్రసంగం 40 ప్రసంగాలు చేయడానికి నాకు కృప దయచి. రేపేమి సంభవించినా నాకు తెలియదు. సో దట్స్ హౌ యూ షుడ్ డిపెండ్ ఆన్ గాడ్. కానీ ఊరికే భయపడదు, ఏమైపోతుంది రేపు, ఏం కాదు. ఆయన సెలవు లేకుండా నీ తల వెంట్రుకల్లో ఒక్కటైన నేలకు రాలేదు. మళ్ళీ ఎందుకు ఊరికే భయపడుతూ బ్రతకొద్దు. ఒక్కరోజు నువ్వు బ్రతికినా ధైర్యంగా శక్తివంతంగా దేవునికి ఇష్టమైన రీతిలో బ్రతుకుతుంది. ఎంత గొప్ప దేవునికి మహిమ కలుగుతుంది. 100 సంవత్సరాలు బ్రతికినా ఏనాడు దేవునికి స్తుతి చెల్లించలేదు. నీ జీవితం ద్వారా ఎవరికి మేలు కలగలేదు, దేవునికి మహిమ కలగలేదంటే ఆ చెట్టును చూసి అన్న నేర్చుకోవచ్చు కదా. చెట్టు ఊరికే నిలబడినా కానీ ఎన్ని ఫలాలు ఇస్తుంది, రాయి కొట్టినా ఏమిస్తుంది, ఫలం ఇస్తుంది. కానీ యేసు ప్రభు తన రక్త నీరు తడిగట్టి పరిశుద్ధాత్మను కాపుగా ఉంచి ఆయన శక్తిని, ఆయన బలాన్ని, ఆయన కలిగినవన్నీ నీకు ఇచ్చి ఫలించమంటే ఫలించకుండా ఉంటే ప్రమాదమే కదా. భయపడుతూ బ్రతకడం, భయం అనేదే పాపం అంట. ఎన్నో పాపాలు లిస్ట్ జాబితా పరిశుద్ధ గ్రంథంలో ఉంది. కానీ ఫియర్ ఇస్ ద గ్రేటెస్ట్ సిన్. ఎందుకంటే నువ్వు భయపడినప్పుడు దేవుని నీవు డిగ్రేడ్ చేస్తున్నావు అన్నమాట. ఆయన తక్కువగా చూస్తున్నావు, తక్కువ అంచనా వేస్తున్నావు. ఎప్పుడు నీ హృదయం నిబ్బరంగా ఉంచుకొని దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. గ్రహింపలేని గొప్ప కార్యాలు నా జీవితంలో చేస్తాడు. పరిశోధింపజాలని మహాకార్యములు చేస్తాడు. దేవుడు అద్భుతములను చేస్తాడు నా కుటుంబంలో. దేవుడు వింత కార్యాలు చేస్తాడు నా కుటుంబంలో. పలుకుతూ ఉండాలా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు సమర్థుడు కదా. గాడ్ ఈజ్ ఏబుల్. దేవుడు మనిషా? ఆయన మాట తప్పడానికి మానవుడా? ఆయన దేవుడు కనుక ఆయన మాట సత్యం. దేవునికి స్తోత్రం. నిన్ను దీవిస్తానంటే దీవిస్తాడు అంతే. మనిషి మాట తప్పుతాడు, దేవుడు మాట తప్పడు. ఆయన భక్తులకు ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చినాడు కదా. కానీ యోబులో ఎక్కడో ఒక కోణాలో భయం ఉంది. ఇంతమంది పిల్లలు, కొందరు తల్లిదండ్రులు భయపడతారు కదా, నా బిడ్డ మీద కన్ను పడుతుందేమో. ఏం పిచ్చి భయం అది. ఇక్కడ నల్లగా ఎక్కడో పెడతారు, ఇంకెక్కడో పెడతారు. నల్ల చుక్కలు కాపాడుతాయా? నిన్ను కాపాడడానికి దేవుడు తన దూతలను కాపుదలకి ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. వై యూ ఫ్రెట్ అండ్ ఫ్యూమ్? అటు పోయిండు ఏమైనా యాక్సిడెంట్ అవుతుంది, నువ్వు అనుకున్నదే అవుతుంది. యోబు అదే అంటున్నాడు. మా ఆయన చచ్చిపోతాడు, నేనే మిగిలి ఉంటానేమో, ఆయన చచ్చిపోతాడేమో. చచ్చిపోతాడు నిజంగా. ఎందుకంటే నువ్వు అలాగే ఏం చేసినావు, నీ మనసును తయారు చేసుకున్నావు. యూ క్రియేటెడ్ ద గ్రౌండ్, యూ విల్ డెఫినెట్లీ గో త్రూ దట్. ఏది వచ్చునని నేను బహుగా భయపడితేనో అది నాకు సంభవించింది. నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చింది. అంటే దీని అర్థం ఏంటి? భయపడ్డాడు. ప్రార్థన చేసినాడు, భయపడినాడు. ఆయన దేవుడు గొప్పవాడన్నాడు, భయపడినాడు. దేవుని స్తుతించినాడు, భయపడినాడు. పాడినాడు, భయపడినాడు. గాడ్ హేట్స్ ద డబుల్ మైండెడ్. ద్విమనస్కులను ఆయన ద్వేషించాం. ఎందుకు ఈ 2 తలంపుల మధ్యలో తడబడుతున్నావు? ఎందుకు? యెహోషువ భక్తుడు అంటాడు, మీరు ఏ దేవతను మొక్కుతారో మొక్కోండి, కానీ నేను నా ఇంటి వారు మేము యెహోవాను సేవించేద్దాం. హల్లెలూయా. మీ అండ్ మై హౌస్ హోల్డ్ విల్ సర్వ్ ద లార్డ్. ఎంత మంచి నిర్ణయం చూడండి. హౌ గ్రేట్ ద ఎగ్జాంపుల్ హీ గేవ్ టు పీపుల్. అయితే యోబులో ఏ తప్పు లేదు, యోబు లేదు, దేశం లేదని మనం అనుకుంటాం కదా. నాకు దొరికింది, నేను వెతుకుతుంటే దొరికింది నాకు. ఎందుకంటే ఇక్కడ వచ్చినప్పుడు ఆగినా నేను. ఓహో, ఈయన బలులు అర్పించి మళ్ళీ భయపడ్డా, అందుకే అనుభవించినాడు. అందుకే సాతానుకు ఎడం వచ్చింది. భయపడితేనే ప్రవేశించింది ఎవరు? సాతాను. భయపడకుండా నాగే ఉంటే దేవుడు నా చుట్టూ, నా కుటుంబం చుట్టూ కంచె వేసి కాపాడినాడు అని ధైర్యంగా నువ్వు సాతానుకు సూటిగా జవాబిస్తే సాతాను నీ జోలికి రాడు. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని మీరు ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడంట. ఒబే గాడ్. అందరేమో అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. సగం చెప్పొద్దు వాక్యం, ముందు ఏముందో కూడా చూడాలి. ఆ వాగ్దానం పట్టుకొని చాలా మురిసిపోతుంటారు. మరి అపవాదిని ఎదిరించాలి. నువ్వు సిద్ధపాటు లేకుండా అపవాది ఎదిరిస్తే అపవాది నిన్ను చిత్తుగా ఓడిస్తుంది. దానికి ముందు ఒక మాట ఉంది, తీద్దాం ఆ మాట. యోబు 4వ అధ్యాయము 7వ వచనం, 4:7. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి
పారిపోను. సగం మాట చెప్తారు అందరూ. అపవాదిని ఎదిరించుడు, అపవాదిని వీడు వ్యభిచారం చేసుకుంటే అపవాదిని ఎదిరిస్తే అపవాది ఊరుకుంటుందా? వాడిని ఎత్తి పడేస్తుంది, తొక్కేస్తుంది వాడిని. నువ్వు పరిశుద్ధమైన జీవితం జీవించాలి. దేవుని బట్టి ధైర్యం ఉండాలి, ఆత్మతో నింపబడి ఉండాలి. యు షుడ్ బి ఎ రైటియస్ మ్యాన్ టు అపోజ్ ద సైటన్. నువ్వు చేసే పాపాలన్నీ చేస్తున్నావు, శరీర ఇచ్చలతో ఉన్నావు, పెద్ద ప్రసంగాలు చేస్తున్నావు, సాతానుడు తప్పకుండా నిన్ను ఓడగొడతాడు. డోంట్ ప్లే విత్ గాడ్, నాట్ ప్లే విత్ సేటన్. నువ్వు సాతానుతో ఆటలాడకు, అటు దేవునితో కూడా ఆటలు ఆడవు. చెల్లవి ఇవి రెండు కూడా. దేవుని లోబడి ఉండాలంట నువ్వు సాతాను ఎదిరించాలంట. అందుకే శిష్యులతో యేసుప్రభు అంటాడు, ఈ దయ్యం పోతలేదు ఏంటంటే, శిష్యులు అంటారు కదా, ఎంత మేము ఆజ్ఞాపించినా ఈ సాతాను వదిలిపోతలేదంటే, మీరు ప్రార్థన మరియు ఉపవాసం వల్లనే కానీ దేని వల్ల కూడా ఇలాంటిది వదిలిపోవట అసాధ్యం అంటారు. అంటే ప్రార్థించాలా వ్యక్తి, ఉపవాసం ఉండాలా, తిండి మీద ఉండొద్దు ధ్యాస, దేవునికి అంటగట్టబడి ఉండాలి. అంటే హిజ్ హోల్ కాన్సన్ట్రేషన్ షుడ్ బి ఆన్ గాడ్. హీ షుడ్ బి గాడ్ సెంటర్డ్ లైఫ్. అప్పుడు నువ్వు అపవాదిని ఎదిరిస్తే వాడు పరారైపోతాడు, పారిపోతాడు. మరి ఇప్పుడు యోబు భయము అనే భావోద్వేగంతో తన కుటుంబంలోకి ఎవరిని ఆహ్వానించినాడు? సాతాను. బలి అర్పించినట్ట 10 మందికి. ప్రతిరోజు నాకు అనిపిస్తుంది, ఉదయం లేచినా కానీ, నీవు ఆలయంకి వచ్చి మొరపెట్టుకున్నా కానీ, నీ హృదయము కలవరంతో నిండి ఉంటే, కలవరం ఉంటే, పాపం ఉంటే, అవిశ్వాసం ఉంటే, భయం ఉంటే, యేసు ప్రభువుకు తెలియజేయండి, ఐఎమ్ అన్వర్ది, వాష్ మీ విత్ యువర్ బ్లడ్. నీ రక్తం చేత నన్ను ప్రతి దుర్నీతి నుండి, ప్రతి భయం నుండి, భయం ఇస్ ద అల్టిమేట్ సిన్ నన్ను అడిగితే, పెద్ద పాపం అది భయం. నీ రక్తం చేత నన్ను కడుగు, పవిత్రపరుచు. ఈ భయం నన్ను వెంటాడుతుంది, భయం నన్ను బెదిరిస్తుంది, నీకు నాకు ఎడము చేస్తుంది. భయం వద్దు ప్రభా, నాకు విశ్వాసం కావాలి. భయానికి విరుగుడేంటి? విశ్వాసం. ఫెయిత్ ఈజ్ ద యాంటీడోట్ ఫర్ ఫియర్. అయితే యోబు భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు? నా పిల్లలు పాపం చేస్తారేమో. పాపం చేస్తారంటే ప్రార్థన చేస్తున్నావు కదా, గాడ్ విల్ టేక్ కేర్. వన్స్ యూ ఎంట్రస్ట్ యువర్ ఫియర్స్ టు గాడ్, దెన్ వై టేక్ ఇట్ బ్యాక్ అగైన్, కీప్ వరింగ్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఫ్లైట్లో పోతాం కదా మనం, అన్ని బ్యాగేజ్, చెక్ ఇన్ బ్యాగేజ్, హ్యాండ్ బ్యాగేజ్ అంత ఇచ్చేసి వాడు ఒక చిన్న పాస్ ఇస్తాడు, ఇట్లా బోర్డింగ్ పాస్ అంటావు. బోర్డింగ్ పాస్ నీకు వచ్చిన తర్వాత నువ్వు ఫ్లైట్లో ఎక్కి రిలాక్స్గా కూర్చుంటావు. బటన్ ప్రెస్ చేస్తే అందమైన స్త్రీలు వస్తారు, నీకు కాఫీ కావాలా, టీ కావాలా, ఏం కావాలా అడుగుతారు. అంతే, లగ్జరీ అనమాట. ఎవడన్నా నెత్తి మీద మూటలు పెట్టుకొని ఫ్లైట్లో కూర్చుంటారా? ఒకడంట టిఫిన్ క్యారియర్ కూడా తీసుకుపోతున్నాడు ఫ్లైట్లో. అప్పుడు మేడం అడిగిందంటే ఎయిర్ హాస్టెస్, అది టిఫిన్ క్యారియర్ ఎందుకు తీసుకోయా, ఇక్కడ యు పెయిడ్ ఫర్ ఆల్, యు ఆర్ ఎంటైటిల్డ్ టు ఆల్ ద కంఫర్ట్స్ ఇన్ ద ఫ్లైట్. ఆ తెలివిలేక ఇంకా మోస్తూనే ఉంటారు. కాబట్టి యోబు ఈ విధంగా భయపడాడు. కానీ తర్వాత ఆయన 42వ అధ్యాయంలో యోబును దేవుడు ఆశీర్వదించినాడు. దేవుడు అతను చేసిన భయం అనే పాపం నుండి విడుదల ఇచ్చినాడు. ఆయన కొరకు మాత్రం కాకుండా యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేయడానికి ఎదిగిపోయినాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు నీ కొరకే చేస్తూ ఉంటావు కదా ప్రార్థన. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేయగా ఆయన పోగొట్టుకున్నవన్నీ కూడా ఆయనకు 2 కలిగిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిబ్బరమైన హృదయం పార్ట్ 1 చెప్పినాను, రేపు పార్ట్ 2 చెప్తాను. యోబు గ్రంథం 4వ అధ్యాయంలో ఒక మాట ఎలీఫజ్ అంటాడు. ఆ మాట చూద్దాం. యోబు 4వ అధ్యాయము 6వ వచనం. బుక్ ఆఫ్ జోబ్ 4th chapter 6th verse. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? అంత మంచి మాట కదా. నువ్వు భక్తి అంటావు, ప్రార్థనలు అంటావు, ఉపవాసం అంటావు, మళ్ళీ ఎందుకు భయపడుతున్నావు? నీ భక్తి నీకేం చేయాలి? ధైర్యాన్ని ఇవ్వాలి. హల్లెలూయా. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? మరి భక్తి ఏం పుట్టిస్తుంది? ఎప్పుడు ధైర్యాన్ని పుట్టిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, దేవుడు గొప్పవాడు అంటున్నావు, కష్టాలు రాగానే నువ్వు ఎందుకు కుమిలిపోతున్నావు? యోబుకు వచ్చిన కష్టాలు నీకు వచ్చిందా? చెప్పండి, మీకు ఎవరికైనా వచ్చిందా? యోబుకు వచ్చిన కష్టాలు ఎవరికి రాలే. అల్టిమేట్ యోబు సఫర్డ్ ఫర్ గాడ్.
అంటే ఇట్ వాస్ అ విల్ ఆఫ్ గాడ్ అంతే. అండ్ హిస్ ఫియర్ దట్ మేడ్ హిమ్ గో త్రూ ఆల్ దిస్. ఫియర్ ఈజ్ సచ్ ఏ నెగటివ్ ఎమోషన్. ఇట్స్ యువర్ ఫస్ట్ ఎనిమీ. నన్ను అడిగితే నీ ప్రధాన శత్రువు ఏంటంటే నీ భయమే. నీ భయం నిన్ను లొంగదీస్తుంది, నీ భయం నిన్ను కిందికి లాగుతుంది. విశ్వాసము నువ్వు లోకాన్ని జయించే రీతిగా నిన్ను సిద్ధపాటు చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మూలముగా పుట్టిన వారు ఈ లోకమును జయించెదరు. లోకమును జయించు విజయము మన విశ్వాసమే. హల్లెలూయా. విత్ ఫెయిత్ యూ కెన్ ఓవర్కమ్ ద వరల్డ్. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నిరీక్షణకు ఆధారము కాదా? జ్ఞాపకము చేసుకొను, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించెనా? యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమైరా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో భాగము రేపు విందాం. అందరూ ఒకసారి లేచివ్వండి. ఇంత మంచి కాపరి, ఉత్తమ మిత్రుడు, నిత్యత్వ రాజుడు నా తోడుగానున్నాడు. ఇంత మంచి కాపరి, ఉత్తమ మిత్రుడు, నిత్యత్వ రాజుడు నా తోడుగానున్నాడు. ఎందుకు భారము, ఎందుకు వ్యాకులం, ఎందుకు భారము, ఎందుకు వ్యాకులం. దేవుని బిడ్డలు పాటలు పాడిదరు, దేవుని బిడ్డలు పాటలు పాడిదరు. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు యేసు బిడ్డల ఆనంద జీవితం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు యేసు బిడ్డల ఆనంద జీవితం. కష్టములు వచ్చినా, కష్టములు వచ్చినా, కష్టములు వచ్చినా, కష్టములు వచ్చినా, శ్రీ యేసు నాయకు ఉత్తమ మిత్రుడు, శ్రీ యేసు నాయకు ఉత్తమ మిత్రుడు. ఆశ్రయములు మారిపోయినప్పుడు లోకులందరూ చెయ్యి విడచినాను. లోకాశ్రయములు మారిపోయినప్పుడు లోకులందరూ చెయ్యి విడచినాను. సంత సహోదరులు తోసివేసినను, సంత సహోదరులు తోసివేసినను, శ్రీ యేసు నాయకు ఉత్తమ మిత్రుడు, శ్రీ యేసు నాయకు ఉత్తమ మిత్రుడు. జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు యేసు బిడ్డల ఆనంద జీవితం. అంధత్వం భూమిలో వ్యాపించినాను, రాజులు నాయకులు శత్రువులైనను. అంధత్వం భూమిలో వ్యాపించినాను, రాజులు నాయకులు శత్రువులైనను. అగ్నిగుండములు సింహపు బోనులు, అగ్నిగుండములు సింహపు బోనులు. దానియేలు దేవుడు నా తోడుగానున్నాడు, దానియేలు దేవుడు నా తోడుగానున్నాడు. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు యేసు బిడ్డల ఆనంద జీవితం. క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు యేసు బిడ్డల ఆనంద జీవితం. కష్టములు వచ్చినా, కష్టములు వచ్చినా, కష్టములు వచ్చినా, కష్టములు వచ్చినా, యేసు బిడ్డలు పాటలు పాడిదరు, యేసు బిడ్డలు పాటలు పాడిదరు. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడా, నీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం.
మట్టి పురుగులమైన మా కొరకు సిలువలో నీ ప్రాణం అర్పించినావు, వెలపెట్టి కొనుక్కున్నావు. నీ పరిశుద్ధమైన, పవిత్రమైన, నిష్కళంకమైన, నిర్దోషమైన, పరిశుద్ధమైన రక్తం చేత విమోచింపబడిన వారు. మాకు ఎంత ప్రశస్తమైన విలువ ఉంది నాయన. విలువ పెట్టే మీరు కొనబడినవారు. మీరు నా సొత్తైన ప్రజలు. మీరు భయపడకూడదని సెలవిచ్చినాం. నిబ్బరమైన హృదయం అనే అంశం మీద మేము వాక్యం ధ్యానిస్తుండగా నిజంగా ప్రభువా, ఒక నిబ్బరమైన హృదయం మాకందరి దయచేయమని ప్రార్థిస్తున్నాం. భయపడవద్దన్నావు తండ్రి. దేవుడు తోడున్నాడని, దేవుని కలిగి ఉన్నామని, మేము రక్షణ పొందిన వారమని, విమోచింపబడిన జనులమని, తిరిగి బిక్కుమని బ్రతకడం నీ చిత్తం కానే కాదు నాయన. అందుకే నీ దాసురాలు నిలబెట్టి నీ జనులతో సెలవిస్తున్నావు. దేనికి భయపడకూడదు. ఎంత నష్టం వచ్చినా భయపడకూడదు. సొంత వారు మరణించినా భయపడకూడదు. నేను నీ చేయి పట్టుకొని ఉన్నాను. దిగులు పడకు, భయపడకు. అంతవరకు నీకు నేను తోడుంటాను. మరణమైనంత వరకు కూడా దాన్ని దాటినా కానీ నా సన్నిధి నిన్నెప్పుడు విడిచిపెట్టదు. అవును ప్రభా, సదాకాలం మాతో ఉన్న దేవుడు తండ్రి, నీకు స్తోత్రం. ఈ లోకంలో ఉన్న ఆశ్రయాలన్నీ మమ్మల్ని వదిలిపోయినా, సొంత వారందరూ మమ్మల్ని వదిలిపెట్టిన, నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని సెలవిచ్చిన దేవుడు తన ప్రజలను ఎడబాయివాడు కాడు, తన స్వాస్థ్యాన్ని విడనాడు వాడు కాడు. అవును ప్రభా, ఎంత నమ్మదగినది నీ మాటలు, ఎంత నమ్మకస్తువు నీవు. ఎన్ని శోధనలు, శ్రమలు మా జీవితంలో వచ్చినా, ఉన్నవన్నీ పోయినా తండ్రి, ఎన్ని నష్టాలు వచ్చినా ఎప్పుడు మమ్మను విడవకుండా ప్రేమించే మంచి మిత్రుడవు నీవేనైనా. నీకు స్తోత్రం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తతరిలను, నా కృప నిన్ను విడిచిపోదని యెషయా 54:10 సెలవిచ్చినావు. నీ కృప ఉంటే మాకు చాలు తండ్రి. నా కృప నీకు చాలని అపోస్తలుడైన పౌలుతో సెలవిచ్చినావు. మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ. వై డు యూ ఫ్రెట్ అండ్ ఫ్యూమ్? ఎందుకు ఈ కలవరం, ఎందుకు ఈ అలజడి, ఎందుకు ఈ దుఃఖం, ఎందుకు ఈ భయం, ఎందుకు భీతి, ఎందుకు ఈ వెరవడం, ఎందుకు ఈ జడియడం? విశ్వాసికి ఇది తగునా? భయపడవద్దని దేవుడు సెలవిచ్చిన తర్వాత నువ్వు భయపడితే ఆజ్ఞా అతిక్రమం పాపం కాదా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థమైన ప్రవర్తన నీకు ధైర్యాన్ని ఇవ్వదా? నీతివంతులు ఎక్కడైనా విడవబడినారా? వారి సంతానం ఎక్కడైనా భిక్షమెత్తిందా? ఎంత గొప్ప ప్రశ్న. అవును ప్రభా, యెహోవా దేవుడవు నీవు, సూర్యుడవు నువ్వు, కేడమై ఉన్నావు నీ బిడ్డల కొరకు. అయినా నీకు స్తోత్రం. తప్పకుండా నువ్వు కంచెంగా కాపుదలగా ఉండి వారి ప్రార్థనలకు, వారి మొరలకు నువ్వు చెవియొగ్గి విని వారిని ఆశీర్వదిస్తావు. దేవునికి లోబడి ఉండడానికి నేర్పండి నాయన. దేవునికి లోబడి ఉండడు. అపవాదిని అప్పుడు ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. దేవునికి లోబడి ఉండక అనేకమైన కార్యాలు చేస్తున్నారు, అందుకే ఓడిపోతున్నారు. అందుకే ఈ భయం వారిని ఆవరిస్తుంది. కాబట్టి సాతానుడు భయం తెచ్చిపెడతాడు, కలిగినవన్నీ దోచుకుంటాడు. వాడు వచ్చింది ఈ లోకానికి హత్య చేయడానికి వచ్చినాడు, దొంగతనం చేయడానికి వచ్చినాడు. దొంగతనమును, నాశనమును, హత్యను చేస్తాడని వాక్యంలో. నువ్వు జీవము, సమృద్ధి అనే జీవం ఇవ్వడానికి వచ్చినావు తండ్రి. మాకు కలిగినవన్నీ అపహరించడానికి సాతానుడు ఎదురు చూస్తూ ఉంటాడు. అందుకే మేము సాతానుకు చోటు ఇవ్వకుండా దేవునికి లోబడి ఉండి అడుగులు ముందు వేస్తూ ధైర్యంగా ముందుకు సాగడానికి కృప దయచేయండి. యోబు తన నోటి ద్వారా పాపం చేయలేదు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను. నేను దిగంబరినై వచ్చి తిని దిగంబరినై దేవుని యొద్దకు వెళ్తాను. ఆయన ఇచ్చాను, ఆయన తీసుకొని పోయినాడు. అన్నిటిలో ఆయన దేవుని స్తుతించినాడు, నోటితో పాపం చేయలేదాడు. తన పిల్లల కొరకు ప్రతి ఉదయం లేచి బలులు అర్పించినాడు. కానీ తన హృదయంలో ఎక్కడో అలజడి ఉంది, ఎక్కడో భయం ఉన్నది. నా పిల్లలు ఏమవుతారు, నా పిల్లలు ఏమవుతారు, నాకు కలిగింది ఏమవుతుందని. అందుకే ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు, నేను దేనికి బహుగా భయపడుతున్నో అదే నా మీదకి వచ్చి ఉన్నది. తర్వాత ఆయన నేర్చుకున్నాడు, నేను దేవుని పట్ల స్థిరంగా ఉండాలి, నిబ్బరం కలిగి ఉండాలి. దావీదు భక్తుడు నేర్చుకున్నాడు అనుభవం ద్వారా, నా హృదయం స్థిరంగా ఉన్నది, నా హృదయం నిబ్బరంగా ఉంది. నేను పాడతాను, నేను స్తుతిగానం చేస్తాను, ఎందుకంటే నాకు కలిగేది అంతా దేవుని నుండి, నాకు జరగబోయేది అంతా దేవుని అనుమతితోనే. ఆయన అనుమతి లేకుండా ఏది నా జీవితంలో సంభవించదనే నిశ్చయత, నిబ్బరమైన హృదయం మాకందరి దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. దేవా,
నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు, ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. గమనిక: రామ్ నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9550504718 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ జెరియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి, యూపీఎఫ్ హైదరాబాద్. అందరికీ ఆహ్వానము. నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు, శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతాననేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా, మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును, గడువేల ప్రభుకీయను క్రైస్తవా.